హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ వంకాయ టమాటా అండి. వంకాయ టమాటాను ఎలా చేయాలో చూడండి. వంకాయలు అయితే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలండి. ఇలా నూనె వేడాక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మంచిగా ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలండి దోరగా. ఇలా కలుపుతూ వేయించుకున్నామనుకో మంచి దోరగా వేగుతాయి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఈ కర్రీ అయితే నేనైతే మీడియం ఫ్లేమ్ పైన ఇస్తున్నాను. చూడండి, దోరగా ఉడికినాక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలని ఇందులో వేసుకొని మీరు పీసెస్ నేను చూపెట్టిన విధంగా ఒక వంకాయలో 4 ఒక్కలు అయితే చేసుకొని ఇలా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల మనకు వంకాయ అనేది చేదు రాదు. వంకాయ ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే బ్లాక్ అవుతుంది, బ్లాక్ అయ్యి చేదు ఉంటుంది కూర మొత్తము. అలా కాకుండా ఉప్పు నీళ్ళల్లో కట్ చేసేటప్పుడే ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా మాడిపోతుంది. అలా కాకుండా 2 నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి, మనకు వంకాయలు అయితే మంచిగా ఉడికినాయి. ఇలా ఉడికినాక ఇంకా 3 మీడియం సైజ్ టమాటాలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అప్పటికే మనకు అడుగంటిపోతుంది. ఈ కట్ చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంటే మనకు వంకాయలు బాగా గుజ్జు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 40% 50% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ టమాటాలు వేసినాక మిగిలిన 50% ఉడికిపోతుంది టమాటాతో పాటు. ముందుగానే వంకాయని బాగా ఉడికించడం అనుకో లాస్ట్కి వచ్చేసరికి వంకాయ మొత్తం గుజ్జు అవుతుంది. అలా కాకుండా ఇలా 50% ఉడికించుకున్న తర్వాతకి టమాటా వేసి బాగా ఉడికించుకోవాలి. టమాటా గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక మనకు టమాటా అయితే బాగా ఉడికింది. ఉడికాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారపొడి చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. కారపొడి వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కారాన్ని. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాతకి మళ్ళీ మూత తీసి ఎసరైతే పోసుకోవాలండి. అలా అయితే మనకు కారం బాగా ఉడికి వంకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, నేనైతే ఒక టీ గ్లాస్ వరకు ఇలా అందాజ చొప్పునైతే వాటర్ అయితే వేసుకున్నాను. అంటే కొంచెం చికెన్ గ్రేవీ కోసం అయితే నేనైతే ఈ కర్రీని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఇలా గుబగుబా అని ఉడికేటప్పుడు ఇందులోకి
పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 2-3 రెమ్మలు కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా. ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాక ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. మరిన్ని రెసిపీస్ కోసం మీకు కావాల్సిన రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. ఇంకా మీకు తెలియని రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.